ఈ వీడియో చూడండి. ఒక చీరాల ప్రాంత వాసిగా నేను ఈ వీడియో పెడుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి చీరాలు చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను పుట్టింది కూడా చీరాల్లోనే. మా అమ్మమ్మ గారి ఊరు చీరాల. నాకు చీరాలతో చాలా అనుబంధం ఉంది. అయితే చీరాల డెవలప్ అయింది ఈ 5 yearsలో. కరోనా తర్వాత చీరాల చాలా డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది ఎవరైతే పూనుకున్నారో, ఎవరైతే చేశారో వాళ్ళకి నా సెల్యూట్. అండ్ ఈ వీడియో ఒకసారి ఈ వీడియో చూడండి. హౌసులు పెడతారా, క్లబ్బులు పెడతారా, గంజాయి అమ్ముతారా? ఏమవుతుంది? గంజాయి కష్టపడి టూరిజం తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి కల్పిస్తే వేకాట క్లబ్బులు, హైటెక్ బ్రోకల్ హౌసులు, గంజాయిలు, అక్రమంగా మద్యం అమ్ముకునేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రాంతం ఏమైపోతుంది? చీరాల్లో కోడి పందాలేంది, బెట్టింగ్ లేంది. నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కోపం వచ్చిన రోజు 1 లీటర్ పెట్రోల్ తోటి 1 కిలోలతోటే పోతా క్లబ్. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మాకేమి చేతగా కాదు. దయచేసి క్లబ్ తెదరవద్దు. ఈ డయాస్ మీద టూరిజం మేం తెచ్చుకున్నాం. ఇక్కడ ప్రజల కష్టంతో వచ్చింది. ఎవరు గొప్పతనం? టూరిజం తెచ్చామంటే గొప్పతనం కాదు. ఇక్కడ దయచేసి ఇది చేయొద్దు. నేను మళ్ళా చెప్తున్నా, అలాంటి క్లబ్బులు మీరు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే కొండయ్య గారికి చెప్తున్నా, ఆయన ప్రత్యక్ష సహకారం ఉందా, పరోక్ష సహకారం ఉందా, నేను విమర్శించదలుచుకున్నా, చెప్పదలుచుకోవాలా. అతనికి అధికారం ఉంది కాబట్టి కొండయ్య గారికి ఆపని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నీకు ఆపే శక్తి లేకపోతే మీకు ఖచ్చితంగా నేను ఎలా అయితే కొత్తపేట స్కూల్ని లొకేషన్ తీసుకొచ్చి ఓపెన్ చేశాను, ఆ క్లబ్ని మీరు లోకేష్ చేత ఓపెన్ చేయించారు. ఆ తర్వాత ఏం చేయాలో మేము చేస్తాం, అంతే. సో ఈ వీడియోలో చీరాల డెవలప్మెంట్ చేశాము, చాలా బాగా చేశాము. టూరిజం ఎక్సలెంట్ ఉంది చీరాల డెవలప్మెంట్. ఇప్పుడు ఒకప్పుడు గోవా వెళ్ళేవాళ్ళు, వైజాగ్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు చీరాల వస్తున్నారు. ఎందుకంటే వాటితో పాటు ఉన్నటువంటి, వాటిలాగే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చీరాల్లో ఉంది. అండ్ అలాగే అది అట్ ది సేమ్ టైం బాపట్ల ఆల్రెడీ డెవలప్డ్. ఇక్కడ గవర్నమెంట్ కాటేజెస్ ఉన్నాయి, హరిత రిసార్ట్స్ అనేవి ఉంటవి. సో గవర్నమెంట్ కాటేజెస్ అనేవి చీరాల్లో అయితే లేవు. చీరాల్లో ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఈ 2026లో 27లో ఎప్పుడైతే డెవలప్ చేస్తారో అది చెప్పలేము. బట్ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అనేవి చాలా డెవలప్ అయి ఉన్నాయి. అది గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనమాట. కానీ చీరాల్లో ఉంది ప్రైవేట్ ప్రాపర్టీస్. సో ఈ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయితే వినోద్ కుమార్ గారు అయితే బాపట్లని అండ్ అలాగే బాపట్ల చాలా డెవలప్ చేస్తున్నారు. అది ఆ విషయం పక్కన పెట్టేద్దాం, అది సెకండరీ అనుకోండి. బట్ చీరాల గురించి మాట్లాడుకున్నట్టయితే చీరాల చాలా డెవలప్ అయింది ఈ 5 yearsలో. కరోనా తర్వాత నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత చీరాల చాలా చిన్న సిటీ లాగా, అసలు ఏ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను హైదరాబాద్లో 2019 వరకు, ఆల్మోస్ట్ 20 వరకు ఉన్నప్పుడు చీరాల్లో ఫోన్పే, అట్లీస్ట్ ఫోన్పే కూడా ఉండేది కాదు. నాకు అప్పటి వరకు ఒక మనీ డ్రా చేయాల్సిన అవసరం కూడా వచ్చేది చాలాసార్లు. అప్పటి వరకు మనకి సిటీస్లో ఫోన్ త్రూ ఆన్లైన్ మనం మనీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. నేను ఇప్పుడు గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఫోన్పేలు ప్రతి టీ షాప్లో ఉన్నాయి. కానీ నేను చీరాలు వచ్చిన కొత్తలో, కరోనా తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆ టైంలో అసలు ఏ డెవలప్మెంటు లేదు చీరాల్లో. కొన్ని మచ్చుకు చెప్తాను చీరాల్లో డెవలప్, నేను ఈ 5 yearsలో డెవలప్ అయినాయి చెప్తున్నాను. రిసార్ట్స్ చాలా బాగా డెవలప్ అయినాయి. అండ్ అలాగే ఒక ఓడరేవు పిడుగురాళ్ళ హైవే వచ్చింది. ఆ హైవే వల్ల ఒకప్పుడు 6 hours 7 hours పట్టే జర్నీ ఇప్పుడు 4 hours హైదరాబాద్ పడుతుంది. సో చాలా ఈజీగా, నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అండ్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వస్తున్నారు. చాలా ఈజీ ఉంది ఇప్పుడు ట్రావెలింగ్. సరదాగా వీకెండ్స్లో అలా వచ్చేసి బీచ్లో సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రిసార్ట్స్ వల్ల చీరాల చాలా డెవలప్ అయింది. అండ్ అపోలో వచ్చింది చీరాలకి. హార్ట్ సర్జరీస్, గుండె ఆపరేషన్స్, బైపాస్ సర్జరీ చేస్తారు కదా, ఓపెన్ హార్ట్ సర్జరీ. సో అవి కూడా చీరాల్లో డెవలప్ అయినాయి, ఒకప్పుడు ఉండేవి కాదు. అండ్ హాస్పిటల్ వైజ్గా చీరాల ఇప్పుడున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో నెంబర్ 1. ఇప్పుడు బాపట్లలో కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు హాస్పిటల్స్కి. అండ్ అలాగే ఫుడ్ విషయంలో కానీ ఫుడ్ అయితే
ఎన్నో రెస్టారెంట్స్, ఎక్కడ లేని రెస్టారెంట్స్ అయితే చాలా ఓపెన్ అయిపోయినాయి. సో చీరాల చాలా పెద్ద ఏరియా, ఫుడ్ విషయంలో చాలా డెవలప్ అయింది. చాలా రెస్టారెంట్స్ అయితే ఓపెన్ అయినాయి. వాటిలో మొదటిగా అభిరుచి అండ్ దావత్, ఇంకా రావు గారి బిర్యానీస్, ఇవి బాగా ఫేమస్. అండ్ వీటితో పాటు మిడిల్ క్లాస్కి గోదావరి రుచులు, హైదరాబాద్ బిర్యానీస్, సో ఇవన్నీ చాలా ఫేమస్ చీరాల్లో. అండ్ దాంతో పాటుగా ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి మార్కెట్, ఇక్కడ చీరాల మార్కెట్లో ఎంతో డెవలప్మెంట్ ఉంది. చీరాల మార్కెట్, చీరాల క్లాతింగ్, చీరాల క్లాత్స్, శారీస్కి పెట్టింది పేరు. అండ్ చేనేత ఎప్పటి నుంచో డెవలప్డ్, కానీ ఇప్పుడు డెవలప్ అయినాయి ఇవైతే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి సూపర్ మార్కెట్స్, మోర్ సూపర్ మార్కెట్ ఉంది, అలాగే చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. వాటి తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చేసి విశాల్ మార్ట్. విశాల్ మార్ట్ అనేది ఎప్పుడైతే చీరాలకు వచ్చిందో, ఆ జాండ్రపేట ఏరియా, ఆ సాల్మన్ సెంటర్, హైమా హాస్పిటల్, ఆ ఏరియాలు మొత్తం డెవలప్ అయిపోయాయి. దాని తర్వాత జూడియో వచ్చింది. విశాల్ మార్ట్ తర్వాత జూడియో వచ్చింది. విశాల్ మార్ట్ అనేది ఒక ట్రెండ్ సెటర్ అనమాట. ఎన్ని డీమార్ట్లు వచ్చినా, డీమార్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం లాస్ట్లో. ఈ జూడియో వచ్చినా, లేకపోతే నెక్స్ట్ రాబోయే మార్ట్స్, సో ఐ మీన్ ఏమొచ్చినా సరే విశాల్ మార్ట్ రావడం అనేది వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్ టు చీరాల. దాని తర్వాత లైఫ్ స్టైల్ అనేది ఈ స్టైల్, ఈ సూపర్ మార్కెట్స్కి ఒక పునాది అయితే వేసింది విశాల్ మార్ట్. అప్పుడున్నటువంటి టైంలో ల్యాండ్ వాల్యూ కొంచెం తక్కువే ఉండేది, కానీ ఎప్పుడైతే 3 years బ్యాక్ విశాల్ మార్ట్ అయితే చీరాలకు వచ్చిందో, దాని తర్వాత జూడియో వచ్చింది అదే లైన్లో. అండ్ ఫైనల్గా రామాపురం బీచ్కి వెళ్ళే రోడ్లో ఒక జంక్షన్ ఉంటుంది, మై హోమ్ అపార్ట్మెంట్స్, సారీ మై హోమ్ జూబ్లీ హిల్స్, ఐ మీన్ మాదాపూర్, కాదు అక్కడ మై సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ అపార్ట్మెంట్స్ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాని డెవలప్ చేద్దామని చెప్పేసి రామాపురం వెళ్ళేటువంటి ఎంట్రన్స్లో డీమార్ట్ అనేది వచ్చింది. అది ఎక్కడ ఉంటుందంటే ఒంగోలు టు చీరాల, బాపట్ల, ఇటు రేపల్లె హైవే మీద ఉంటుందన్నమాట. ఆ హైవే పేరు ఒంగోలు టు దిగమర్రు హైవే. ఆ నేషనల్ హైవే మీద ఒక జంక్షన్లో ఉంటుందన్నమాట. టువర్డ్స్ రామాపురం క్రాస్ రోడ్స్ అనమాట. సో అక్కడ పెట్టడం అనేది, డీమార్ట్ అక్కడ పెట్టడం అనేది ప్రజెంట్ కొంచెం చీరాలలో ఉన్నటువంటి పరిస్థితులకి కొంచెం దూరంగా అనిపించినా సరే, ఫ్యూచర్లో ఎప్పుడైతే ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుందో అప్పుడు డీమార్ట్ అనేది సెంటర్లో ఉంటుంది. సో ఇది చీరాల స్టార్టింగ్లో ఈ 5 yearsలో జరిగినటువంటి డెవలప్మెంట్. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారి దగ్గరకు వస్తే, ఈ డెవలప్మెంట్ని ఆపేద్దామని చూస్తున్నారు. మేబీ అక్కడ పేకాట క్లబ్ గురించి ఆయన మాట్లాడి ఉండొచ్చు. పేకాట క్లబ్ అనేది వన్ ఆఫ్ ది మంచి విషయం కాదు, కానీ డెవలప్మెంట్ చేశారు అనేది వాస్తవం. కానీ అది రాకూడదు అనేది ఓకే, కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అనేది, అది మనం అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు మనం ఏది తీసుకొస్తే దానికి అడాప్ట్ అయిపోతారు. ఒకవేళ మనం తీసుకురాపోయినా దాన్ని వాళ్ళు సాధించుకుంటారు. లిక్కర్, గంజా, ఇది ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, బాగా సర్క్యులేట్ అవుతున్న ఏరియాల్లో చీరాల, బాపట్ల కూడా గంజా ఈ మధ్య చూస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు పి ఉమామహేశ్వరరావు గారు పట్టుకుంటున్నారు. బాపట్ల, చీరాల ఏరియాలో కూడా గంజా పట్టుకుంటున్నారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది దాని ఎఫెక్ట్ అయ్యారు. అంటే దాని గురించి డీటెయిల్గా మాట్లాడకూడదు, బట్ ఎవరు నో చెప్పడానికి సాహసించరు, ముఖ్యంగా యువత. అండ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరగాల్సిన విషయం అయితే ఉంది, కానీ వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ని మనం అడ్డుకోకూడదు. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే, చెడుని స్వీకరించొద్దు అన్నారు, బాగానే ఉంది.
అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ని అడ్డుకోకూడదు, చెడుని స్వీకరించకూడదు, డెవలప్మెంట్ని అడ్డుకోకూడదు. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ బాపట్ల చీరాల జోన్ని, ఈ కోస్టల్ జోన్ని ఏదైతే ఉందో దీన్ని గోవా లాగా డెవలప్ చేస్తుంది. మీకు అర్థమవుతున్న పాయింట్? గోవా లాగా డెవలప్ చేస్తుంది. గోవా తరహాలో డెవలప్ చేయాలి అంటే ఏం జరగాలి? గోవాకి ఉన్న స్పెషాలిటీ ఏంటి? బీచా? కాదు. ఫారిన్ డెలిగేట్స్ వస్తారు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఫారినర్స్ వస్తారు. ఇంకా అక్కడ ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే అలవాటు అయి ఉంటుంది. అలాంటి ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ గోవా చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇంటర్నేషనల్ టూరిజంని మనం వెల్కమ్ చెప్తున్నామో అప్పుడు మన ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. అలాగే సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ చీరాల బాపట్ల జోన్ని గోవా తరహాలో, మొన్న కలెక్టర్ గారు కూడా అక్కడికి వెళ్ళొచ్చారు, గోవా సీఎంని కలిసి వచ్చారు. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, సో ఇదంతా ఎలా నడుస్తుందని మొత్తం ఎంక్వైరీ చేసుకొని వచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం గోవా సీఎం గారు కూడా మీ సెక్యూరిటీ సిస్టమ్ కానీ మీ సైబర్ యాక్టివిటీస్ కానీ చాలా బాగుంటాయి, మేము కూడా మీ టెక్నాలజీ ఎలా జరుగుతుందని చూస్తాము అని చెప్పేసి ఆయన కూడా మాటిచ్చేసి ఆయన కూడా ఒక మన విజిట్కి మన ఏపీ గవర్నమెంట్ విజిట్కి కూడా వస్తానని ఆయన కూడా అనుకున్నారు. సో ఇలాంటి టైంలో డెవలప్మెంట్ అనేది ఆగిపోకుండా ఉండాలంటే ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, చెడు స్వాగతించకూడదు, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ అనేది ఆపకూడదు. సో కొన్నిసార్లు డెవలప్మెంట్ వల్ల ఉన్నటువంటి ప్రకృతిని నాశనం చేస్తాం, అది కూడా చెడే. కాబట్టి మనం ఏం చేసినా సరే అప్పుడు అది ఈక్వల్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఆర్గానిక్గా ఉండాలి అండ్ డెవలప్మెంట్ కూడా అవ్వాలి. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్స్ని మనం ఎలా పర్టికులర్గా మనం పొలిటికల్గా కాకుండా అది మన ఏరియా డెవలప్మెంట్ అయ్యేదానికి మనం తీసుకోగలిగితే ఈ పాయింట్స్ని మనం కనుక తీసుకుంటే కనుక ఇది ఒక మంచి సజెషన్ అవుతుంది. డెవలప్మెంట్ని ఆపకూడదు, అలాగే చెడుని స్వాగతించకూడదు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ ఏరియా డెవలప్ అవుతుందో, ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి ఎవరికైతే కల్పిస్తున్నారో ఆటోమేటిక్గా కొన్నిసార్లు కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి, వాటిని మనం రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. కానీ వాటిని మనం స్టాప్ చేసి మనం డెవలప్మెంట్ని ఆపలేము. తర్వాత తరాలు కూడా వాటిని పొణికి పుచ్చుకుంటారు. కాబట్టి మనం ఏది మన చేతిలో ఉండదు. మన జనరేషన్తో పాటు నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళకి తగ్గ లైఫ్ స్టైల్తో తగ్గట్టు మనం డెవలప్మెంట్ అనేది చేయాలి. ఆ డెవలప్మెంట్ జరగాలని కోరుకుందాం. సైనింగ్ ఆఫ్.